హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 పైసా కాయిన్ ఇవాళ మన చాప్టర్ 5లో ఈ 2 పైసా కాయిన్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. అసలు 2 పైసా కాయిన్స్ అనేవి ఎన్ని రకాలుగా తయారైనాయి, ఏ మెటల్తో తయారైంది, ఎంత వెయిట్ ఉండాలి, ఏ ఇయర్లో ఉంటే మనకు మంచి అమౌంట్ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చాప్టర్ 5 కింద అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ చూడండి ఈ బుక్లో ఉండే ప్రతి ఒక్క కాయిన్ రిపబ్లిక్ డే కాయిన్ అయినా కమ్మమోరేటివ్ కాయిన్ అయినా ప్రతి ఒక్క కాయిన్ చాప్టర్ వైజ్గా బుక్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క కాయిన్ వాల్యూ అనేది మీకు అయితే చూపించడం జరుగుతుందండి. అలా చూపించిన తర్వాత ఏ కాయిన్ అయినా 1000 రూపాయల కంటే ఎక్కువ చేసే కాయిన్స్ మీ దగ్గర ఉన్నా, లేదంటే ప్రీవియస్ వీడియోస్లో మనం బ్యాక్ చేసిన వీడియోస్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే ఏ కాయిన్ అయినా 1000 రూపాయల కంటే ఎక్కువ చేసే కాయిన్స్ మీ దగ్గర నేను చెప్పినవి మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని అయితే నేనైతే కొంటానండి. ముందు అసలు ఏ కాయిన్కి వాల్యూ ఉంది, ఏ కాయిన్కి వాల్యూ లేదనేది తెలుసుకోవాలనుకుంటే ముందు మన అప్డేట్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలంటే మన యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే విలువైన నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి బుక్స్ నేనే డెలివరీ చేస్తున్నానండి. డెలివరీ ఛార్జెస్ ఇంకా ప్లస్ బుక్ రేట్ ఎంత పడుతుంది, మేము ఒక బుక్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాం, లేదా మీరు చూపించిన విలువైన కాయిన్స్ 1000 రూపాయల కంటే ఎక్కువ చేసే కాయిన్స్ మా దగ్గర ఉన్నాయండి, వాటిని మేము మీకు అమ్ముకోవాలనుకుంటున్నాం, లేదా మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు సార్ డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మేము చెక్ చేయించుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వెంటనే మన మంజునాథ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు జాయిన్ బటన్ కనిపిస్తుందండి. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయడం వల్ల మీకు పుస్తకం కావాలంటే ఎంత రేటు పడుతుంది, డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతుంది అని చెప్పి మీకు వెంటనే డెలివరీ చేయడం జరుగుతుంది. లేదా మీరు మీ కాయిన్స్ అనేవి చెకింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నేను ఇప్పుడు వస్తాను మీరు మళ్ళీ తిరిగి ఏ రోజున ఫోన్ చేయాలి అనేది చెప్పి మీకు అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏదైనా విలువైన కాయిన్ బుక్ రేటు ప్రకారం 1000 రూపాయల కంటే ఎక్కువ చేసే కాయిన్ ఏదున్నా కానీ కాయిన్ కండిషన్ బట్టి డబ్బులు అయితే వస్తాయి. 1000 రూపాయల కంటే ఎక్కువ చేసాయి ఉండాలి. ఆ కాయిన్ విలువ అనేది రేర్ కాయిన్ లేదా డిమాండ్ కలిగిన కాయిన్ 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్ చాలా మంది గమనించగలరు మనం అసలు ఎలాంటి కాయిన్ చూపిస్తున్నాం, అది ఏ ఇయర్లో తయారై ఉండాలి, ఎలాంటి మింటు మార్క్ అయి ఉండాలి, దేనికి డబ్బులు ఇస్తున్నాను అనేది కూడా మీరు చాలా క్లారిటీగా గమనించండి. లేదా ఈ బుక్ ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో ఏ కాయిన్ అయినా రిపబ్లిక్ డే కాయిన్ అయినా కమ్మమోరేటివ్ కాయిన్ అయినా బ్రిటిష్ కాయిన్స్ అయితే తీసుకోనండి, మెటల్ రేటే వస్తుంది, వాటిని అయితే నేనైతే తీసుకోను. కమ్మమోరేటివ్ కాయిన్ అయినా లేదా రిపబ్లిక్ డే కాయిన్స్ ఏ కాయిన్ అయినా 1000 రూపాయల కంటే ఎక్కువ చేసే ఏ కాయిన్ అయినా నేను తీసుకుంటానండి. కాయిన్ కండిషన్ బట్టి డబ్బులు అయితే ఇస్తాను. మీ దగ్గర అలాంటి పాత కాయిన్స్ ఉంటే నేనైతే కొంటాను. ఓకే అయితే ఫ్రెండ్స్ చాప్టర్ 5 కింద 2 పైసా కాయిన్స్ అనేవి ఎన్ని తయారైనాయి, ఎలాంటి మెటల్తో తయారైనాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మరిన్ని ఫ్రెండ్స్ చూడండి 2 నయా పైసా, ఈ 2 పైసలు అనేది స్టార్టింగ్లో తయారైనప్పుడు దీనికి కొత్తగా తయారైంది కాబట్టి నయా పైసా అని చెప్పి అనడం అయితే జరిగింది. ఇది తయారైన ఇయర్ చూసుకుంటే 1957 నుంచి 63 వరకు తయారవడం అయితే జరిగిందండి. మెటల్ చూసుకుంటే కాపర్ నికిల్ మెటల్, వెయిట్ వచ్చేసి 3 గ్రామ్స్ ఉంటుంది, సైజ్ వచ్చేసి 18 mm, షేప్ వచ్చేసి కొలాపుడు అంటే 8 షేపులు ఉంటుంది ఈ కాయిన్కి. అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ కాయిన్ 1957లో తయారై 63 వరకు ఎండ్ అయింది. ఏ మింట్ ద్వారా తయారైంది అనుకుంటే బొంబాయి మింటు, కలకత్తా మింటు, ఈ 2 మింట్ల ద్వారా ఈ కాయిన్ అనేది తయారైంది. హైదరాబాద్ కానీ నోయిడా కానీ తయారవ్వలేదు అసలు. ఓకే అయితే 57 నుంచి 63 వరకు చూసుకుంటే ఈ కాయిన్ అనేది ఫైన్ కండిషన్లో అయినా యుఎన్సి కండిషన్లో అయినా, కలకత్తా మింట్ ద్వారా చూసుకుంటే ఫైన్ కండిషన్లో అయినా యుఎన్సి కండిషన్లో అయినా 1000 రూపాయలు అంటే ఎక్కడ అయితే లేదు. 1000 రూపాయల కంటే తక్కువ విలువ చేసే కాయిన్స్ అయితే మన మంజునాథ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో వాటిని తీసుకోం కాబట్టి ఈ కాయిన్ అయితే వాల్యూ అయితే లేదండి ఈ కాయిన్ అయితే. అలాగే దాని తర్వాత చూసుకుంటే అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. 2 పైసా ఓకే, 2 నయా పైసాకి 2 పైసాకి తేడా ఉందండి. ఓకే ఇది రెండోసారి మళ్ళా 1964లో రెండోసారి తయారైంది కాబట్టి ఇది కూడా 2 నయా పైసా కింద రాదు, 2 పైసా కింద వస్తుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి ఇది తయారైన ఇయర్ చూసుకుంటే ఓన్లీ 1964లోనే ఇదైతే తయారవడం అయితే జరిగింది. ఇది తయారైన మెటల్ చూసుకుంటే కాపర్ నికిల్ మెటల్ అండి, వెయిట్ వచ్చేసి 3 గ్రామ్స్ ఉంటుంది, సైజ్ వచ్చేసి 19 mm, షేప్ వచ్చి కొలాపుడు అంటే ఇది కూడా 8 షేప్లు అయితే 8 కోణాలు అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఇది కూడా
బొంబాయి ఇంకా కలకత్తా ఈ 2 మింటుల ద్వారానే ఈ కాయిన్ అనేది తయారవడం అయితే జరిగింది. ఇది కూడా ఫైన్ కండిషన్లో 15, UNCలో 40. ఫైన్ కండిషన్లో 15, UNCలో 40 కలకత్తా మింటు. ఈ కాయిన్ కూడా 2 పైసా కాయిన్ కాపర్ నికిల్ కాయిన్లకి ఏ కాయిన్కి ఎలాంటి వాల్యూ అనేది లేదండి. ఇప్పుడు మూడవ కాయిన్ చూసుకుంటే 2 పైసా కాయిన్ ఇది కూడా. అయితే ఫ్రెండ్స్ ఇది 1965 నుంచి 1979 వరకు తయారవడం అయితే జరిగింది. మెటల్ వచ్చేసి ఇక్కడ మెటల్ మారిందండి. ఇది అల్యూమినియం మెటల్, సిల్వర్ కలర్లో ఉంటుంది. సిల్వర్ కాయిన్లు అనుకుంటారు, సిల్వర్ కాయిన్లు కాదండి. వెయిట్ వచ్చేసరికి చాలా తగ్గింది, 1 గ్రామే ఉంటుంది. సైజ్ వచ్చేసి 20 mm, షేప్ వచ్చి స్కలాపుడు. అంటే ఇది కూడా 8 ఇంచులు అంటే 8 కోణాలు అయితే ఉంటుందండి. కానీ సేమ్ కాయిన్ మెటల్ మారింది, వెయిట్ మారింది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇది చూడండి 1965, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 79 వరకు అయితే తయారైంది. అయితే ఫ్రెండ్స్ ఇది కూడా హైదరాబాద్, కలకత్తా, బొంబాయి ఈ 3 మింటుల ద్వారా అయితే తయారైంది. కానీ కొన్ని మింటుల ద్వారా అక్కడక్కడైతే స్టక్ అయిపోయి ఆ టైంలో అనేది కొన్ని కాయిన్లు అయితే తయారవలేదు. మనకు ఈ అల్యూమినియం కాయిన్ 1969, ఓకే 1969 బొంబాయి మింటు ద్వారా తయారైన కాయిన్ 1969 మీ దగ్గర కానీ UNC కండిషన్లో ఉంటే, UNC అంటే అన్సర్క్యులేషన్ కాయిన్ అండి. ఈ అన్సర్క్యులేషన్ కాయిన్ అనేది మీ దగ్గర కానీ అంటే UNC కండిషన్లో 1500 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. సర్క్యులేషన్లో ఉన్న కాయిన్ అయితే, ఫైన్ కండిషన్లో ఉన్న కాయిన్ అయితే 300 రూపాయలు రావడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే 1979, ఓకే ఈ 1979 కాయిన్ కూడా హైదరాబాద్ మింట్ ద్వారా తయారైన కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే UNC కండిషన్లో 650 ఉంది, ఫైన్ కండిషన్లో 150 ఉంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ చూడండి మనకు 1000 రూపాయలు దాటిన కాయిన్ అయితే మనం తీసుకుంటాం కాబట్టి మన కలెక్షన్లో ఇది బొంబాయి మింటు 1969 UNC కండిషన్ కానీ మీ దగ్గర ఉంటే 1500 ఇస్తారండి. లేదా ఫైన్ కండిషన్లో ఉంటే 300 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 69 కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. 2 పైసా 1969 బొంబాయి మింట్ కాయిన్ మీ దగ్గర ఉంటే నేనైతే కొంటానండి. ఫ్రెండ్స్ చూశారు కదా, 2 నయా పైసా, 2 పైసాలో అల్యూమినియంతో తయారైన 1969కు కలిగిన బొంబాయి మింట్తో తయారైన కాయిన్ ఈ రోజున మార్కెట్లో UNC కండిషన్లో 1500 రూపాయలు రావడం అయితే జరుగుతుందండి. మీ దగ్గర ఇలాంటి కాయిన్ అనేది మీ దగ్గర కానీ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఏదైనా కాయిన్ ఫ్రెండ్స్ విలువైన కాయిన్ 1000 రూపాయల కంటే ఎక్కువ చేసే కాయిన్స్ ఉంటేనే మనం మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నది ఏదైనా కానీ స్క్రాప్ కింద తీసుకోవడం జరుగుతుంది. అది ఒకటి గమనించగలరు. లేదా ఇలాంటి విలువైన బుక్స్ కావాలి అనుకున్నా, లేదంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి చెకింగ్ చేయించుకోవాలి అని అనుకున్నా కానీ నన్నైతే కాంటాక్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ దగ్గర ఏదైనా విలువైన కాయిన్ ఉంది అనుకోండి, అది విలువైందా కాదని తెలుసుకోవాలంటే మీకు ఇలాంటి బుక్స్ ఉంటేనే పని అవుతుంది. ఎందుకంటే ఇందులో ఏ కాయిన్ ఎప్పుడు తయారైంది, ఎలాంటి మెటల్తో తయారైంది, నేను చెప్పే మెటల్ మింటు మార్కు మ్యాచ్ అవుతుందా లేదనేది మీరు చూసుకుని అలాంటివి ఉంటే ఒక పక్కన పెట్టుకుని నేను వచ్చినప్పుడు మీరు వాటిని అయితే సేల్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అది ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడి నుంచో వస్తారు, రానుకొని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి ఇవి అని వేస్ట్గా డబ్బులు పాటు చేసుకుంటాం కంటే కూడా ఇలాంటి బుక్ అనేది ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే విలువైన కాయిన్ మీ దగ్గర ఉందా లేదనేది మీరైతే తెలుసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుండా వేస్ట్గా కామెంట్లు చేయబాకండి. మరలా మంచి అప్డేట్తో చాప్టర్ 6తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.